హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి మన జియోగ్రఫీ ఎఫ్ఆర్బి సిరీస్లో క్లాస్ 15లో అయితే ఉన్నాం. సో ఈ సెషన్లో మనం వచ్చేసరికి మనం ఫారెస్ట్ టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. సో లెటస్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మైండ్ మ్యాప్ అనేది ఉందో, సో మీకు ఈ విధంగా ఏంటంటే ఈ మైండ్ మ్యాప్ అనేది కనిపిస్తుంది. సో ఇది మీరు పర్మార్ ఎస్ఎస్సి టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు, లేదా మా ఎస్ఎస్సి తెలుగు అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయినా కూడా దీన్ని డౌన్లోడ్ అయితే చేయవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఫారెస్ట్ అనేవి ఉన్నాయో వీటిని మనం ఏం చేసామంటే దీన్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ అయితే చేసాం. ఓకేనా. ఏం చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మన యొక్క ఎర్త్ అనేది ఉందో ఏదైతే ఈక్వేటర్ రీజియన్ ఉందో, ఈక్వేటర్ రీజియన్లో కనుక చూస్తే 0 degrees లాటిట్యూడ్ దగ్గర కనుక చూస్తే మనకేంటంటే సన్ రేస్ అనేవి ఎక్కువగా పడుతూ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే సన్ రేస్ అనేవి ఎక్కువగా పడుతూ ఉంటుందో, అవునా, దాని తర్వాత ఇక్కడ ఏమవుతుంది, క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ రెయిన్ అనేది కూడా బాగా పడుతూ ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే ఏదైతే ఈక్వేటర్ రీజియన్ ఉందో ఆ రీజియన్ దగ్గర మనకేంటంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేవి కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయి? ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కనిపిస్తాయి. సో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటున్నారు. ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది ఎప్పుడు కూడా గ్రీన్గానే ఉంటాయా అంటే వీటి యొక్క ఆకులు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూస్గా గ్రీన్గానే ఉంటాయంటే కావు. ఈ ఏదైతే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంది కదా, ఈ ఫారెస్ట్ వచ్చేసరికి దీని యొక్క లీవ్స్ షెడ్ చేస్తుంది, ఆకులు అనేవి రాలుతాయి. కానీ ఏ విధంగా రాలుతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రీ అనేది ఆకులు, ఈ ట్రీ యొక్క ఆకులు అనేవి రాలుతూ ఉన్నప్పుడు ఈ ట్రీ యొక్క ఆకులు అలాగే ఉంటాయి. అర్థమవుతుందా? అంటే ఫస్ట్ ఈ ట్రీ యొక్క ఆకులు రాలుతాయి, దాని తర్వాత సెకండ్ ఇది, దీని తర్వాత థర్డ్ ఈ ట్రీ, అంటే మళ్ళీ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. అంటే ఇవి ఏం చేస్తాయంటే ఒకదాన్ని ఒకటి కాంపెన్సేట్ చేస్తాయి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఏదైతే ఫారెస్ట్ అనేది ఉంటుందో ఇది చాలా ఎవర్ గ్రీన్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏంటంటే ట్రీస్ అనేవి చాలా లషియస్గా గ్రో అవుతూ ఉంటాయి. అంటే చాలా మనకేంటంటే ఇక్కడ చూడొచ్చు ఎటువంటి గ్యాప్ అనేది లేదు. ఓకేనా. ఏ చెప్తుంటారు కదా కథల్లో, చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివి అని చెప్పేసి, అలాగా మనకేంటంటే ఈ ఫారెస్ట్ అనేది ఉంటుంది. సో ఈ ఫారెస్ట్ ఎలా ఉంటుందంటే చూడండి, దీస్ ఆర్ లేయర్డ్ ఫారెస్ట్. అంటే ఇక్కడ ఏంటంటే లేయర్స్ రూపంలో ఉంటాయి. అంటే ట్రీస్ అనేవి లేయర్గా ఉంటాయి. అంటే ఒక ట్రీ అనేది పెద్ద ట్రీ అనేది ఉంటుంది, నెక్స్ట్ దాని కింద ఒక చిన్న ట్రీ అనేది ఉంటుంది, అండ్ దాని కింద కొన్ని బుషెస్, అంటే ఇలా లేయర్స్గా ఉంటాయి. అండ్ ఇది ఏదైతే రీజన్ ఉందో ఆ రీజన్ మొత్తాన్ని ఇలా కప్పేస్తుంది. ఆ ఏదైతే సాయిల్ అనేది ఉందో, ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ మొత్తాన్ని ఈ విధంగా ఇది కప్పేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఇవి ఎక్కడ కనిపిస్తాయి? దే ఆర్ సీన్ ఇన్ ద ప్లేసెస్ విత్ హై టెంపరేచర్. ఎంత టెంపరేచర్? 20 degrees సెంటిగ్రేడ్ ఏదైతే టెంపరేచర్ అనేది ఉంటుందో దానికంటే ఎక్కువ టెంపరేచర్ కనుక ఉంటే మనకు ఇది కనిపిస్తుంది. టెంపరేచర్తో పాటు హై రెయిన్ఫాల్ కూడా ఉండాలి. మనం ఏం చెప్పాం, ఏదైతే ఈక్వేటర్ రీజియన్లో మనకు టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకేంటంటే క్లౌడ్ ఫార్మేషన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకేంటంటే రెయిన్ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఒక క్వశ్చన్, ఏదైతే ట్రాపిక్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో దాంతో కంపేర్ చేస్తే ఈక్వేటర్కి ఇన్సోలేషన్ అనేది ఎక్కువగా వస్తుందా తక్కువగా వస్తుందా? ట్రాపికల్ రీజన్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తే ఈక్వేటర్కి ఇన్సోలేషన్ అనేది ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. ఎందుకు? ఇక్కడ నేనేం చెప్పాను, ఇక్కడ క్లౌడ్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. క్లౌడ్స్ అనేవి ఏం చేస్తాయి? ఎక్కువగా ఫామ్ అవుతుంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఏదైతే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఉన్నాయో, అంటే సన్ రేస్ ఉన్నాయో వాటిని కొంతవరకు అడ్డుకుంటాయి. కానీ ట్రాపిక్స్లో మనకేంటంటే అంతగా క్లౌడ్ ఫార్మేషన్ అనేది లేకపోవడం వల్ల ఇక్కడ మనకేంటంటే ఎక్కువ ఇన్సోలేషన్ అనేది రావడం జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ సీన్ ఇన్ వెస్టర్న్ సైడ్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్. అంటే వెస్టర్న్ సైడ్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్కి వెస్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది. ఎందుకు వెస్ట్ సైడే? ఇప్పుడు ఇది ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్ ఇది. ఈ వెస్టర్న్ ఘాట్స్కి వెస్ట్ సైడ్లో అంటే ఈ రీజన్లో మనకేంటంటే ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది. ఎందుకు ఇక్కడ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కనిపిస్తుంది? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏదైతే ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అనేది ఉందో దానివల్ల క్లౌడ్స్ అనేవి ఏమవుతాయి, ఇక్కడ నుంచి అబ్స్ట్రక్ట్ అయ్యి పైకి వెళ్ళి ఇక్కడ సాచురేషన్ పాయింట్స్ని రీచ్ అయిపోయి దీని తర్వాత ఇక్కడ ఏం చేస్తాయి, ఇవి దాని యొక్క రెయిన్ అనేది వదిలేస్తాయి. సో వెస్టర్న్ సైడ్ మనకేంటంటే రెయిన్ అనేది పడుతూ ఉంటుంది. దీన్నే మనం విండ్ బర్డ్ సైడ్ అంటాం. ఈస్టర్న్ సైడ్ని మనం లీవర్డ్ సైడ్ అంటాం. ఇది ఎలా ఉంటుంది? ఇది డ్రైగా ఉంటుంది. సో అందుకే వెస్టర్న్ ఘాట్స్ యొక్క వెస్ట్ సైడ్లో మనకు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనకి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది. హైయెస్ట్ బయోడైవర్సిటీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఏదైతే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఉందో ఈ రెయిన్ ఫారెస్ట్ని మనం, ఇది కూడా ఒక ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, దీన్ని మనం దీస్ ఆర్ నోన్ యాజ్ లంగ్స్ ఆఫ్ ద వరల్డ్.
లంగ్స్ ఆఫ్ ద వరల్డ్గా మనం అంటాం. ఎందుకు? ఇక్కడే ఎక్కువ ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వెజిటేషన్ అనేది ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ వెజిటేషన్ అనేది కనిపిస్తుందంటే రోజ్ వుడ్, ఇబోనీ, మహాగనీ, సించోనా, ఏనీ అండ్ ఎపీ హైట్స్, ఇలా ఎటువంటి టైప్ ఆఫ్ ట్రీస్ వెజిటేషన్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ డెజర్ట్ కవర్డ్ బై ఫారెస్ట్. ఇదేంటి? డెజర్ట్ కవర్డ్ బై ఫారెస్ట్. సార్ ఇది ఫారెస్ట్ అంటున్నారు కానీ డెజర్ట్ అంటున్నారు, దీని వెనుక రీజన్ ఏంటి? దీని వెనక రీజన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఏదైతే ఈ డెజర్ట్ అని చెప్పేసి మనం ఎందుకు అంటున్నామో, ఇక్కడ ఏదైతే సాయిల్ అనేది ఉంటుందో అది ఏంటంటే దాంట్లో ఏదైతే మినరల్స్ ఉంటాయో, గ్రోయింగ్ కెపాసిటీ అనేది ఉంటుందో అది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఆర్గానిక్ మెటీరియల్ అంటే ఏదైతే ఈ పర్టికులర్ ట్రీస్ ఉన్నాయి, ఈ ట్రీస్ యొక్క లీవ్స్ అనేవి షెడ్ అవుతాయి. ఈ లీవ్స్ షెడ్ అయిన తర్వాత ఆ లీవ్స్ ఏం చేయాలి? సాయిల్ అనేది అబ్జార్బ్ చేసి మళ్ళీ దాన్ని యూజ్ చేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఏదైతే ఇక్కడ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఏదైతే డార్క్ కలర్డ్ ఎమర్ఫస్ కాంపౌండ్ ఏంటది? హమస్. ఓకేనా? ఈ హమ్మస్ ఏం చేస్తుందంటే దాని యొక్క ఆర్గానిక్ కంటెంట్ అనేది చాలా తొందరగా డిజాల్వ్ అనేది అయిపోతుంది. అంటే అది ఎక్కువ కాలం స్టోర్ చేయలేదు, వెంటనే అది ఏమైపోతుంది? డిజాల్వ్ అయిపోతుంది. సో దానివల్ల ఈ ఏదైతే ట్రీస్ ఉంటాయో వాటికి ఏంటంటే హెల్ప్ఫుల్ కాదు, వెజిటేషన్కి మంచిది కాదు. ఓకేనా? సో అందుకే దీన్ని మనం ఏమంటాం? డెజర్ట్ కవర్డ్ బై రైన్ ఫారెస్ట్ అంటాం. అండ్ ఇక్కడ హైయెస్ట్ బయోడైవర్సిటీ మనకు కనిపిస్తుంది చెప్పారు కదా. ఇక్కడ బయోడైవర్సిటీ డే అనేది మనం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాము? బయోడైవర్సిటీ డే. సో బయోడైవర్సిటీ డే వచ్చేసరికి మనం 22 మేన సెలబ్రేట్ చేస్తాము. అదేవిధంగా ఇంకొక రోజు అనేది ఉంది, ఏంటది? 22 మార్చ్. 22 మార్చ్న మనం ఏం సెలబ్రేట్ చేస్తామంటే వాటర్ డే అనేది సెలబ్రేట్ చేస్తాము. అండ్ అదేవిధంగా 22 ఏప్రిల్ చాలా ఇంపార్టెంట్. 22 ఏప్రిల్ ఎర్త్ డేగా మనం సెలబ్రేట్ అనేది చేస్తాము. అర్థమైందా? క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం? ట్రాపికల్ ఏదైతే దీని తర్వాత ఉందో ట్రాపికల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేటర్లో చూసాం. ఈక్వేటర్లో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది మనకు కనిపిస్తుంది. మన ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్కి వెస్ట్ సైడ్ మనకు ఇవి కనిపిస్తాయి అని చెప్పేసి చెప్పాం. నెక్స్ట్ దీని తర్వాత ట్రాపికల్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ చూద్దాం. ట్రాపికల్లో మనకేంటంటే ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది. సో ఎక్కడైతే రైన్ఫాల్ అనేది 70 సెంటీమీటర్స్ నుంచి 200 సెంటీమీటర్స్ మధ్యలో ఉంటుందో అక్కడ మనకు ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని కూడా మనం ఏంటంటే ఈ ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ని 2 కేటగిరీస్లో డివైడ్ చేస్తాం. 70 నుంచి 150 అయితే డ్రై డెసిడియస్, 150 నుంచి 200 సెంటీమీటర్స్ అంటే ఎక్కువగా వర్షం అనేది పడితే మాయిస్ట్ డెసిడియస్ అంటాం. అండ్ దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ మాన్సూన్ ఫారెస్ట్. దీన్ని మనం ఏమంటాం? మాన్సూన్ ఫారెస్ట్గా కూడా అంటాం. అండ్ దీస్ ఆర్ ద మోస్ట్ ప్రీడామినెంట్ ఫారెస్ట్ ఇన్ ఇండియా. ఎందుకు? మన ఇండియాలో మాన్సూన్స్ అనేవి వస్తూ ఉంటాయి, పోతుంటాయి కాబట్టి మన ఇండియాలో ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దే ఆర్ సీన్ ఇన్ పెనిన్సులర్ ప్లాట్యూ, నార్దర్న్ ప్లెయిన్స్. మనకు పెనిన్సులర్ ప్లాట్యూ ఏదైతే ఉందో, డెక్కన్ ప్లాట్యూ అక్కడ, అండ్ దాంతోపాటు నార్థన్ ఇండియన్ ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ట్రీస్ అనేవి మనకు ఎలా కనిపిస్తాయి? సో ఏదైతే డ్రై డెసిడియస్ ఉందో అక్కడ మనకేంటంటే టెండు, ఖైర్ అండ్ పలాస్ ట్రీస్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఏదైతే ఈ టెండు ట్రీ అనేది ఉందో, ఓకేనా, ఈ టెండు ట్రీ ఉంది కదా, ఈ టెండు ట్రీ యొక్క లీవ్స్ నుంచే మనం బీడీ అనేది తయారు చేస్తాము. సో బీడీ అనేది మనం ఎక్కడి నుంచి తయారు చేస్తామంటే టెండు ట్రీ యొక్క లీవ్స్ నుంచి మనం బీడీ అనేది తయారు చేస్తాం. అండ్ మాయిస్ట్ డెసిడియస్లో కనుక చూస్తే శీషం, షగం, శాండల్వుడ్, టీక్ అండ్ సాల్ ఇవి మనకేంటంటే కనిపిస్తాయి. సో టేక్ అనేది కూడా మనకు ఇక్కడ ఎక్కువగా లభిస్తుంది. అండ్ దాంతోపాటు ఎర్రచందనం అంటారు కదా, అది కూడా మనకేంటంటే ఇక్కడ లభిస్తుంది. అవునా? నెక్స్ట్ ఇప్పుడు ట్రాపికల్ అయిపోయింది. దీని తర్వాత ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్. ఇక్కడ మనకేంటంటే థార్న్స్ అనేవి ఉంటాయి. థార్న్స్ అంటే ఏంటి? ముళ్ళులు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా? ఎవరైతే రాయలసీమ ప్రాంతము లేదా రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ, అండ్ దాంతోపాటు గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఆ రీజన్స్లో మనకేంటంటే రాజస్థాన్లో మనకేంటంటే ఇటువంటి టైప్ ఆఫ్ ప్లాంటేషన్, వెజిటేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏమవుతాయంటే ఏవైతే లీవ్స్ అనేవి ఉంటాయో అవి ఏం చేస్తాయంటే అవి థార్న్స్గా మారిపోతాయి. అంటే థార్న్స్ ఆర్ నథింగ్ బట్ మోడిఫైడ్ లీవ్స్. ఇవి థార్న్స్గా ఎందుకు మారుతాయంటే ఈ థార్న్స్గా మారిన తర్వాత ఏమవుతుందంటే ఏదైతే వాటర్ ఎవాపరేషన్ ఉందో దాన్ని ఆపడం కోసం, లేదా వాటర్ అనేది గటేషన్ అవుతుంది కదా, అంటే వాటర్ ఏమవుతుందంటే లీవ్స్ ద్వారా, ఓకేనా, ఇది లీవ్స్
ఇదేంటి ఒక లీఫ్, ఇది ఒక లీఫ్. సో లీవ్స్ ద్వారా ఏమవుతుందంటే ఏదైతే వాటర్ నార్మల్గా టొమాటోలోంచి మనకేంటంటే వాటర్ అనేది వెళ్తుంది, అది ప్రెసిపిటేషన్ కనుక మనం చెప్పొచ్చు. ఓకేనా, దాన్ని మనం ఒక ఫార్మ్ ఆఫ్ ఏం చెప్పొచ్చు, లాస్ ఆఫ్ వాటర్ చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఏదైతే ఈ పర్టికులర్ ఎడ్జెస్ నుంచి, ఓకేనా, ఏవైతే వీన్స్ అనేవి ఉంటాయి కదా, లీఫ్ యొక్క వెయిన్స్ యొక్క ఎడ్జెస్ నుంచి ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అయితే దాన్ని మనం గటేషన్ అంటాం. ఈ గటేషన్ని అండ్ లాస్ ఆఫ్ వాటర్ని ఆపడం కోసం ఈ లీఫ్ అనేవి ఏమవుతాయంటే ఒక థాన్గా, ఒక ముళ్ళుగా మారిపోతాయి. ఎందుకు ఇవి లాస్ ఆఫ్ వాటర్ని ఆపుతున్నాయి? అసలు వీళ్ళ దగ్గర వాటర్ లేదు. ఓకేనా, అవి యూజ్ చేసుకోవడానికి వాటర్ అనేది లేదు. మళ్ళీ ఇవి వాటర్ లాస్ చేసే కష్టం కాబట్టి ఇవి అలా చేస్తాయి. సో ఇక్కడ రెయిన్ఫాల్ అనేది 70 సెంటీమీటర్స్ కంటే తక్కువ. మనం ఇంకా ఏం చెప్పొచ్చు, 50 సెంటీమీటర్స్ కంటే తక్కువ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. 70 సెంటీమీటర్స్ ఆర్ 50 రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. థార్న్స్ ఆర్ మోడిఫైడ్ ఫార్మ్స్ ఆఫ్ లీవ్స్ టు అవాయిడ్ వాటర్ లాస్. ఇక్కడ ట్రీస్ అనేవి మనకి ఏం కనిపిస్తాయి, బబుల్ ట్రీ అనేది కనిపిస్తుంది, కేజ్రీ ట్రీ అండ్ క్యాక్టస్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. స్పెషల్ టైప్ ఆఫ్ గ్రాస్ ఆర్ సీన్ హియర్ విచ్ ఈస్ నోన్ యాజ్ టస్కీ గ్రాస్. ఓకేనా, టస్కీ గ్రాస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్ వచ్చేసరికి ఏం చెప్పాను, రాజస్థాన్, దాని పక్కన పంజాబ్, గుజరాత్లో మనకి ఇవి కనిపిస్తాయి. క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత కోనిఫెరస్ ఫారెస్ట్ మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ ద్వారా చూడొచ్చు ఇవి ఎలా ఉన్నాయి. ఈ కోనిఫెరస్ ఫారెస్ట్ వచ్చేసరికి మనకు ఇక్కడ ట్రీస్ అనేవి కోన్ షేప్డ్గా ఉంటాయి. దీస్ ఆర్ ఇన్ కోన్ షేప్డ్. ఎందుకు ఇవి కోన్ షేప్డ్గా ఉన్నాయి? ఎందుకంటే ఏదైతే స్నో అనేది పడుతూ ఉంటుందో అది ఒక నార్మల్ ట్రీ అయింది అనుకోండి. సో ఇలాగా ఒక నార్మల్ ట్రీ అనేది ఉంది, ఇలా ఒక నార్మల్ ట్రీ. సో దీనిపైన స్నో కనుక పడితే ఏమవుతుంది, ఆ స్నో మొత్తం ఇక్కడ స్టోర్ అయిపోతుంది. అదే ఒక కోన్ షేప్లో ఒక ఫారెస్ట్, ఒక ట్రీ కనుక ఉంటే దీనిపైన ఒకవేళ స్నో అనేది పడినా కూడా దాని యొక్క వెయిట్ అనేది కొంచెం ఎక్కువైపోతే అది ఏమవుతుంది, జారి కింద పడిపోతుంది. సో దానికోసం ఏం చేశారంటే ఇక్కడ ఏవైతే ప్లాంటేషన్స్ ఉన్నాయో అవి కోన్స్గా డెవలప్ అవ్వడం, ఇలా మోడిఫై అవ్వడం అనేది జరిగింది. క్లియర్. సీన్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ హై స్నోఫాల్ అనేది ఎక్కువ ఉన్న చోట మనకి ఇది కనిపిస్తుంది. ఇన్ ఇండియా మనకు ఎక్కడ ఎక్కువ స్నోఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది, మనకు ఏదైతే అప్పర్ హిమాలయాస్ ఉన్నాయి కదా, అప్పర్ హిమాలయాస్లో మనకు ఎక్కువ స్నోఫాల్ అనేది ఉంటుంది. అండ్ అక్కడ మనకి ఏంటంటే ఈ కోనిఫెరస్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ అనేవి కనిపిస్తాయి. ట్రీస్ మనకు ఏమేమి ఉంటాయి, సాఫ్ట్ వుడ్ ట్రీస్ లైక్ చీర్, పైన్, సిడార్, డియోడర్ అండ్ స్ప్రూస్, ఇటువంటి టైప్ ఆఫ్ ట్రీస్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఇక్కడ చూస్తే నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఫస్ట్ ఎడిషన్ అనేది 1952లో వచ్చింది, సెకండ్ ఎడిషన్ 1988లో. అండ్ దాంతోపాటు ఈ ఫారెస్ట్ని ఆపడం, ఈ ఫారెస్ట్ యొక్క డీఫారెస్టేషన్ని ఆపడం కోసం ఒక మూమెంట్ అనేది కూడా చేయడం జరిగింది. ఏంటది, చిప్కో మూమెంట్ ఇన్ ద ఇయర్ 1978 బై సుందర్లాల్ బహుగుణ. అండ్ మనం నేషనల్ ఫారెస్ట్ డేగా ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామంటే 21st మార్చ్గా మనం సెలబ్రేట్ చేస్తాం. 22nd మార్చ్ ఏంటి, 22nd మార్చ్ ఈజ్ వాటర్ డే. అదే 22nd మే బయోడైవర్సిటీ డే, 22nd ఏప్రిల్ ఎర్త్ డే, ఇవన్నీ చూసాం మనం. 21st మార్చ్ ఫారెస్ట్ డే. ఇండియన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ దెహ్రాదూన్, ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ దెహ్రాదూన్లో మనకేంటంటే ఇండియన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. నెక్స్ట్ దీని తర్వాత మౌంటైన్ ఫారెస్ట్. సో ఇప్పుడు మనం ఇంతకుముందే చూసాం ఏదైతే ఈ అప్పర్ హిమాలయాస్ ఉన్నాయో, ఓకేనా, అప్పర్ హిమాలయాస్ యొక్క యావరేజ్ హైట్ కనుక మనం చూస్తే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ, ఓకేనా, 6000 meters అప్పర్ హిమాలయాస్. అదే మిడిల్ హిమాలయాస్ యొక్క అప్రాక్సిమేట్ యొక్క యావరేజ్ హైట్ కనుక చూస్తే ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 4000 meters. అండ్ అదే శివాలిక్స్ యొక్క యావరేజ్ హైట్ కనుక చూస్తే ఇట్ ఈస్ 1000 meters. అంటే ఇప్పుడు చూడండి, ఒక అప్పర్ హిమాలయాలు తీసుకుందాం, అంటే అక్కడ ఏవైతే మౌంటైన్స్ ఉన్నాయో వాటి యొక్క హైట్ వచ్చేసరికి 6000 meters ఉంది. అంటే ఏదైతే ఇక్కడ కింద మనకేంటంటే ఏవైతే ట్రీస్ అనేవి కనిపిస్తాయో అండ్ పైన టాప్లో, ఓకేనా, ఇక్కడ ఒక ట్రీ కనిపిస్తుంది, ఈ రెండింటి మధ్య ఎన్ని కిలోమీటర్ల గ్యాప్ ఉంది, 6 kilometers గ్యాప్ ఉంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ మనకేమవుతాయంటే ఇక్కడ టైప్స్ ఆఫ్ ట్రీస్ అనేవి డిఫరెంట్ అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అనేది కూడా మనకేంటంటే డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే మనకేంటంటే మౌంటైన్ ఫారెస్ట్గా అంటాం. నార్త్ ఇండియాలో మనకేంటంటే ఈ మౌంటైన్ ఫారెస్ట్ వచ్చేసరికి హిమాలయాస్లో కనిపిస్తాయి. దీన్నే మనం బుగ్యాల్ గ్రాస్ ల్యాండ్స్ అనేవి అలాగా మనం ఏంటంటే చెప్తాం, బుగ్యాల్ గ్రాస్ ల్యాండ్స్. అప్పర్ పార్ట్లో మనకేంటంటే ఆల్పైన్ కానిఫెరస్ కనిపిస్తాయి, ఎగ్జాంపుల్ రోడోడెండ్రన్ ఇవి. నెక్స్ట్ లోవర్ పార్ట్లో మనకి ఏంటంటే డెసిడియస్ ఫారెస్ట్ కనిపిస్తాయి. సో ఇప్పుడు చూడండి దీని యొక్క డివిజన్ అనేది ఎలా ఉంటుందంటే ఇది లో, ఇది
లోవర్ పార్ట్లో మనకేంటంటే ఏదైతే నార్మల్గా ఇండియాలో డెసిడియస్ ఫారెస్ట్ ఉంది కదా, డెసిడియస్ ఫారెస్ట్, ఇక్కడ డెసిడియస్ ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ దాని కంటే కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మనకేంటంటే వెట్ టెంపరేట్ ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ దానికంటే ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత మనకు కానిఫెరస్ ఆల్పైన్ ట్రీస్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ దానికంటే ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత మనకేంటంటే ఆల్పైన్ గ్రాస్ ల్యాండ్స్ కనిపిస్తాయి. అండ్ టాప్ మోస్ట్ పార్ట్లో కనుక చూస్తే మనకు ఇక్కడ మనకేంటంటే స్నో అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నార్త్ పోల్స్లో ఎటువంటి టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది మనకు కనిపిస్తుంది, టుండ్రా. సో అటువంటి టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి టుండ్రా టైప్ ఆఫ్ మనకేంటంటే ఫారెస్ట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ సౌత్ ఇండియాలో కనుక చూస్తే ఇక్కడ చూడండి, ఏదైతే మనకు మన ఇండియన్ రీజన్ ఉందో అక్కడ హిమాలయాస్లో మనకేంటంటే ఏముంటాయి, హైట్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఏదైతే వెస్టర్న్ ఘాట్స్ ఉందో వెస్టర్న్ ఘాట్స్ యొక్క యావరేజ్ హైట్ కనుక చూస్తే ఇట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 1200 మీటర్స్. 6 కిలోమీటర్లు ఎక్కడ, 1.2 కిలోమీటర్స్ ఎక్కడ. అంటే ఇక్కడ మనకేంటంటే అంతగా డైవర్సిటీ అనేది కనిపించదు. కింద ఏదైతే ట్రీస్ కనిపిస్తాయో, పైన ఏదైతే ట్రీస్ కనిపిస్తాయో వీటి మధ్య అంతగా డైవర్సిటీ ఉండదు. కానీ కొంచెం ఏంటంటే మనకు ఉంటుంది, ఓకేనా, కొంచెం ఉంటుంది. మనకేంటంటే కింద స్టార్టింగ్లో వచ్చేసరికి ఎందుకు ఇక్కడ మనకు వెస్టర్న్ సైడ్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్లో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది చెప్పాం కాబట్టి ఇక్కడ మనకు కింద ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే మీరు కొంచెం పైకి వెళ్తూ ఉంటారో అప్రాక్సిమేట్లీ 600-800 మీటర్స్ తర్వాత మనకేంటంటే టెంపరేట్ ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది. ఈ టెంపరేట్ ఫారెస్ట్ని మనం ఏమంటామంటే షోల్స్ అంటాం. షోల్స్ సీన్ హియర్ గ్రాస్ ల్యాండ్స్ ఫారెస్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. క్లియర్? మౌంటైన్ ఫారెస్ట్ కంప్లీట్. నెక్స్ట్ దీని తర్వాత మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో ఏదైతే మన గంగా బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్స్ ఉన్నాయో ఇవి ఏం చేస్తాయి, ఏదైతే గంగా యొక్క డిస్ట్రిబ్యూటరీ హుగ్లీ అనేది ఉందో ఇవన్నీ కూడా ఏదైతే వెస్ట్ బెంగాల్ రీజన్ అండ్ బంగ్లాదేశ్ రీజన్లో మనకేంటంటే డెల్టాస్ అనేవి ఎక్కువగా క్రియేట్ చేస్తాయి. అక్కడే మనకేంటంటే ఇటువంటి టైప్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకేంటంటే ఎక్కువ వాటర్ అనేది ఉంటుంది. అండ్ దీని వాటర్లోంచి మనకేంటంటే ఇటువంటి టైప్ ఆఫ్ ట్రీస్ అనేవి బయటికి వస్తూ ఉంటాయి. సో మన వరల్డ్లోనే లార్జెస్ట్ డెల్టా ఏంటి, సుందర్బన్ డెల్టాగా మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ లిటోరల్ ఆర్ స్వాంప్ ఫారెస్ట్. ఇవి ఎక్కడ కనిపిస్తాయి, మనకు కోస్టల్ రీజన్స్లో కనిపిస్తాయి. అండ్ దాంతోపాటు ఏదైతే సుందర్బన్ డెల్టాస్ ఉన్నాయో, ఓకేనా, సుందర్బన్ డెల్టా అక్కడ మనకేంటంటే సుందరి ట్రీ అనేది కనిపిస్తుంది. రీజన్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్లో. దే ఆర్ కాల్డ్ యాజ్ లివింగ్ రూట్స్. దీస్ ఆర్ వివి ప్యారస్. అంటే ఇక్కడ ఒక్కసారి మనం కనుక చూస్తే ఏవైతే ఈ మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి కదా ఇవి ఒక్కసారి మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సుందర్బన్ డెల్టాస్ అనేవి మనకు కనిపిస్తాయి వెస్ట్ బెంగాల్ రీజన్లో ఇక్కడ. నెక్స్ట్ దీని తర్వాత సుందర్బన్ తర్వాత మనకేంటంటే ఎక్కువ కనిపించేసి వచ్చేసరికి మహారాష్ట్ర రీజన్లో మనకేంటంటే ఎక్కువ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు చూడవచ్చు, సో ఇక్కడ మహారాష్ట్ర రీజన్లో ఎక్కువ డెల్టాస్ మనకేంటంటే కనిపిస్తున్నాయి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. దీని తర్వాత ఏదైతే వెస్ట్ బెంగాల్ తర్వాత మహానది రీజన్లో కూడా మనకేంటంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కనిపిస్తాయి. చిల్కా లేక్ దగ్గర కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కనిపిస్తాయి. ఈస్ట్ గోదావరి, కృష్ణా రివర్. దీని తర్వాత ఇక ఇటుపక్క కోస్టల్ రీజన్స్లో మనకేంటంటే ఇక్కడ కనిపిస్తాయి గల్ఫ్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ ఖంబాట్ ఇక్కడ మనకేంటంటే కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూడవచ్చు, యునెస్కో అబ్జర్వ్డ్ జూలై 26 యాజ్ అ ఇంటర్నేషనల్ డే ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ని కన్జర్వ్ చేయడం కోసం జూలై 26ని మనం ఒక డేగా తీసుకున్నాం. దీని తర్వాత ఏదైతే మ్యాంగ్రూవ్ కవర్ అనేది ఉందో అది మన ఇండియాలో టోటల్గా 4,992 కిలోమీటర్స్, విచ్ ఇస్ 0.15% ఆఫ్ ద కంట్రీస్ టోటల్ జియోగ్రఫిక్ ఏరియా. మన ఏదైతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉన్నాయో అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్ట్ బెంగాల్, దాని తర్వాత ఇక్కడ చూడండి వెస్ట్ బెంగాల్ తర్వాత గుజరాత్, ఓకేనా, వెస్ట్ బెంగాల్ తర్వాత గుజరాత్ తర్వాత అండమాన్ అండ్ నికోబార్. సో ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ రీజన్లో కూడా మనకు కనిపిస్తాయి. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత మనకేంటంటే మహారాష్ట్ర. సో ఇలాగా మనకేంటంటే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి కనిపిస్తాయి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అకార్డింగ్ టు ద ISFR 2021 ఇన్ ఇండియా మ్యాంగ్రూవ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. దీని తర్వాత సుందర్బన్స్ ఏదైతే ఉన్నాయో సుందర్బన్స్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ అ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ విచ్ ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ సింగిల్ ప్యాచ్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సుందర్బన్స్ వచ్చేసరికి సింగిల్ ప్యాచ్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్గా చెప్తాం.
Sundarbans is the first mangrove forest in the world which was brought under scientific management as early as in 1892. The emergence of shrimp farming అంటే ఏదైతే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎండ్ అవ్వడానికి ఓకేనా రీజన్ ఏంటంటే స్ట్రింప్ ఫార్మ్స్ అనేవి ఎక్కువగా డెవలప్ అవుతున్నాయి, దానివల్ల ఇవి ఎండ్ అవుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అర్థమైందా? సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇది. నెక్స్ట్ దీని తర్వాత గ్రాస్ ల్యాండ్స్. సో గ్రాస్ ల్యాండ్స్లో కూడా మనం ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్ అనేవి ఉంటాయి. ఒకటి ట్రాపికల్, ఇంకోటి టెంపరేట్. సో ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్లో కనుక మనకు చూస్తే మనకేంటంటే ఎలిఫెంట్ గ్రాస్ అనేది మనకు కనిపిస్తుంది. ఏదైతే ఈ ఎలిఫెంట్ గ్రాస్ అనేది ఉందో ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ న్యూట్రిషియస్, ఇది అంతగా న్యూట్రియస్గా ఉండదు. ఏదైతే ఈ గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయో వీటిని మనము ఆఫ్రికాలో సవానా అంటాం, బ్రెజిల్లో క్యాంపోస్ గ్రాస్ ల్యాండ్ అంటాం, అండ్ వెనిజులాలో లానోస్ గ్రాస్ ల్యాండ్స్ అంటాం. సో సవానా, క్యాంపోస్, లానోస్ ఇవి గ్రాస్ ల్యాండ్స్. సవానా వచ్చేసరికి ఆఫ్రికా బాగా గుర్తుంటుంది. అండ్ ఏదైతే ఈ సవానా గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయో ఇక్కడ మనకేంటంటే ఈ సవానానే మనం బిగ్ గేమ్ కంట్రీస్గా కూడా అంటాం. బిగ్ గేమ్ కంట్రీస్ ఎందుకు, ఇక్కడ ఏమవుతుందంటే పోచింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పోచింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. అంటే ఏదైతే అనిమల్స్ ఉంటాయో ఇక్కడ రైనోసరస్, ఎలిఫెంట్స్ యొక్క టీత్ ఉంటుంది కదా, వాటి యొక్క టీత్ కోసం వాటిని హంట్ చేయడము, ఇలా ఏవైతే లయన్స్, టైగర్స్ ఉంటాయో వాటిని హంటింగ్ కోసం ఇక్కడ ఎక్కువగా యూస్ చేస్తుంటారు. బ్రెజిల్లో క్యాంపోస్, వెనెజులాలో లానోస్. దీని తర్వాత టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్లో కనుక చూస్తే ఇక్కడ ట్రాపికల్లో ఏదైతే గ్రాస్ అనేది ఉందో ఎలిఫెంట్ గ్రాస్ అది న్యూట్రిషియస్ కాదు, కానీ ఏదైతే టెంపరేట్లో ఉందో అవి స్మాల్ గ్రాస్ ఉంటుంది, కొంచెం తక్కువ గ్రాస్ ఉంటుంది, అంటే హైట్ అనేది తక్కువ ఉంటుంది, బట్ అది ఎలా ఉంటుంది, న్యూట్రిషియస్గా ఉంటుంది. ఏదైతే ప్రైరీస్ ఉన్నాయో నార్త్ అమెరికాలో ప్రైరీస్ అనేవి ఉంటాయి. ఈ ప్రైరీస్నే మనం ఏమంటే దీస్ ఆర్ నోన్ యాజ్ వీట్ గ్రానరీ ఆఫ్ ద వరల్డ్. ఏదైతే నార్త్ అమెరికాని మనం వీట్ గ్రానరీ ఆఫ్ ద వరల్డ్గా చెప్తాం. దీని తర్వాత టెంపరేట్ గ్రాస్ ల్యాండ్లో ఏషియా అండ్ యూరోప్లో మనం ఏమని చెప్తాం, దీస్ ఆర్ నోన్ యాజ్ స్టెప్పీస్. సౌత్ ఆఫ్రికా వాళ్ళు దీన్ని వెల్డ్స్ అంటారు. ఆస్ట్రేలియా డౌన్స్. దీని తర్వాత హంగేరీ పుస్తాస్, న్యూజిలాండ్ క్యాంట్బెరీ, దీని తర్వాత అర్జెంటీనా పంపాస్. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు, నార్త్ అమెరికా ప్రైరీస్ ఇది గుర్తుంటుంది. ఏషియాలో యూరోప్లో ఎటువంటి టైప్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్, స్టెప్పీస్. అంటే ఏషియా వాళ్ళు యూరోప్ వాళ్ళు ఏం చేస్తారంటే స్టెప్స్గా అంటే సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఒక్కొక్క స్టెప్ అనేది చెయ్యాలి. సో ఒక్కొక్క స్టెప్ క్రాస్ చేసి మీరు గ్రాస్ ల్యాండ్స్ దగ్గరికి రీచ్ అవుతారు. ఏషియా వాళ్ళు చెప్తారు. సౌత్ ఆఫ్రికా వాళ్ళు అంతగా చదువుకోలేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తుంటారు, వెల్డింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో వెల్డ్స్. ఆస్ట్రేలియాకి మీరు ఇండియా నుంచి వెళ్ళాలంటే ఏం చేయాలి, కిందికి వెళ్ళాలి. సో ఇక్కడేమో ఆస్ట్రేలియా ఉంటుంది, ఇక్కడేమో ఇండియా ఉంటుంది. సో ఆస్ట్రేలియాకి వెళ్ళాలంటే మీరు కిందికి వెళ్ళాలి. సో డౌన్స్. హంగేరీ పుస్టాస్, క్యాడ్బెరీ. సో క్యాడ్బెరీ అనేది ఒక కొత్త ఫ్లేవర్ లాంచ్ చేసింది. న్యూజిలాండ్ క్యాంట్బెర్రీ. ఓకేనా. అర్జెంటీనా పంపాస్. ఓకేనా, అర్జెంటీనా పంపాస్. క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే ఏంటి, ఇక్కడ మనకేంటంటే ఒక పర్టికులర్ రీజన్ ఏదైతే ఉంటుందో ఓకేనా, లెటర్స్ ఒక రీజన్ అనేది ఉంది, దీంట్లో మనం ఏంటంటే ఒక కల్టివేషన్ చేసాం అంటే ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ క్రాప్ అనేది నాటాం. దీని తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ ఏదైతే ల్యాండ్ ఉందో దీన్ని వదిలేసి మళ్ళీ వేరే చోట మనం చేయడం, లేదా దీన్ని ఏం చేస్తారంటే అక్కడ బర్న్ చేస్తారు. ఏదైతే మనము ప్లాంటేషన్ అనేది నాటామో దాన్ని ఏం చేస్తారంటే బర్న్ చేస్తారు. సో ఇది వచ్చేసరికి మనం అగ్రికల్చర్ టాపిక్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఊరికే చూడండి. సో దీన్నే మనం స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అంటాం. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎన్వైరన్మెంట్. ఎందుకు, ఇక్కడ ఏదైతే మనకు ఉంటాయో ఓకేనా, ఇవి ఎక్కడ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏంటంటే రిమైనింగ్స్ ఉంటాయో ఆ రిమైనింగ్స్ని మనం బర్న్ చేసినప్పుడు ఏమవుతాయి, ఎక్సెస్ ఆఫ్ మనకేంటంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్యాసెస్ అనేవి రిలీజ్ చేస్తాయి. దానివల్ల మనకేంటంటే ఎక్కువ పొల్యూషన్ అనేది అవుతుంది. సో స్మాగ్ అనేది స్మోక్ ప్లస్ ఫాగ్ అనేది మనకు ఏర్పడుతుంది. దానివల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతాయి. ఇది మనకేంటంటే ఎక్కువగా పంజాబ్ ఆ రీజన్స్లో మనకు కనిపిస్తుంది. కానీ పంజాబ్లో స్లాష్ అండ్ బర్న్ జరిగితే దీని యొక్క ఎఫెక్ట్ అనేది మనకు ఢిల్లీలో ఆ రీజన్స్లో మనకేంటంటే ఎక్కువగా కనిపిస్తుంది. సో దీనికి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉన్నాయి. ఆ నేమ్స్ అనేవి ఒకరోజు చూద్దాం. అక్రాస్ వరల్డ్లో కనుక చూస్తే ఇండోనేషియాలో లదాంగ్ అంటాం, మెక్సికోలో మిల్పా అంటాం, శ్రీలంకలో చైనా అంటాం, వియత్నాంలో రే అంటాం, బ్రాజిల్లో రోకో అంటాం, అండ్ వెనెజులాలో కొనుక్కో. ఓకేనా, కొనుక్కో. ఇక్కడ చూడండి కొనుక్కో. నెక్స్ట్ ఇండియాలో కనుక చూస్తే నార్త్ ఈస్ట్లో జూమ్ అంటాం. చాలా ఇంపార్టెంట్ నేమ్స్ ఇవి. నార్త్ ఈస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, జూమ్ అని చెప్పేసి డ్యాన్స్ చేస్తుంటారు. వెస్టర్న్ ఘాట్స్లో కుమారి అనే అమ్మాయి ఉంది. సో వెస్టర్న్ ఘాట్స్లో దీన్ని మనం కుమారి అంటాం. ఒడిస్సాలో దీన్ని బ్రింగా లేదా పంపా దబి అంటాం. ఆంధ్రప్రదేశ్లో పెండా పోడు. ఓకేనా, పెండా అండ్ లేదా పోడు అంటాం. దీని తర్వాత ఛత్తీస్గఢ్ బాస్రా డిస్ట్రిక్ట్లో మనం దీన్ని దీపా అంటాం. రాజస్థాన్లో వాల్త్రే అంటాం. జార్ఖండ్లో
కుర్వా అంటాం అండ్ మధ్యప్రదేశ్లో బేవార్ ధనియా అంటాము. అర్థమైందా? సో దీంతో ఏదైతే మన ఫారెస్ట్ అండ్ గ్రాస్ ల్యాండ్ టాపిక్ అనేది ఉందో ఇక్కడ కంప్లీట్ అనేది అవుతుంది. ఐ హోప్ దట్ మీకు ఏదైతే ఇక్కడ క్లాస్ అనేది మనం చెప్పామో ఇది బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి వీడియోస్ అనేవి ఎప్పుడైతే మేము అప్లోడ్ చేస్తామో మీకు వెంటనే నోటీస్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.